చేస్తున్న పిఆర్సీ బకాయిలను వెంటనే మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం రూపాయలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే పోరాడదాం. మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల రావాలయ్యా, రావాలి ఐక్యత. మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు పరిష్కరించాలి. మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నింటినీ పోరాడదాం. కనీస వేతనం అమలయ్యేంత వరకు పోరాడదాం. సమస్యలు పరిష్కరించేంత వరకు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కలెక్టర్ గారు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల అప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2 నెలల నుంచి 10-12 నెలల వరకు కూడా వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మంత్రి సీతక్క గారికి కూడా వినతి పత్రాలు అందించినా కూడా ఇప్పటి వరకు పెండింగ్ వేతనాల పట్ల జాప్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో సేవలు అందిస్తున్నటువంటి వీరికి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోలేకపోవడం వల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైనటువంటి వారందరూ కూడా గతంలో ఈ గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంగా కార్మికులకు వేతనాలు తక్కువ ఉన్నాయి, సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలకు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వీరి పట్ల వారి సమస్యల పట్ల పట్టించుకోవడం లేదు. ముఖ్యం మంత్రి సీతక్క గారు అనేక సార్లు గ్రామ పంచాయతీ కలిసినప్పుడల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఒకవైపు వారికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ప్రమాదం జరిగి ఒక కార్మికుడు చనిపోతే కూడా కనీసం ఇన్సూరెన్స్, ప్రమాద బీమా లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. వారి ఆరోగ్యాలను సైతం పరంగా పెట్టి పనిచేస్తున్న వీరికి కనీస ఆరోగ్య బీమా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే వీరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. లేని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించనే సరే వీరి సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతాం. రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పిఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే పిఆర్సీ ప్రకటించాలి. అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 2010లో ఇచ్చినటువంటి జీవోనే 10,000 రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ అలాగే
దహన ఖర్చులకు సంబంధించిన మార్పులు చేర్పులు కానీ చేయలేదు. తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచాలి, దహన ఖర్చులు పెంచాలి. కార్మికులు ప్రమాదానికి గురైతే మరణిస్తున్నారు, వారికి 25 లక్షల ప్రమాద బీమా చేయించాలి. అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి. బట్టలు ఇవ్వాల్సింది, షూలు ఇవ్వాల్సింది. వర్షాకాలం వర్షంలో పనిచేస్తున్నారు, ఎండకు పనిచేస్తున్నారు, చలిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారికి పనిముట్లు ఇవ్వడం లేదు, పనిముట్లు కూడా ఇవ్వాలి. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా రెయిన్ కోట్లు ఆయా మున్సిపాలిటీలలో రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో CDMA గారు, రాష్ట్ర CDMA గారు సర్క్యులర్ ఇచ్చారు. సర్క్యులర్ ప్రకారం అందులో ఉంది, స్పష్టంగా ఉంది, కార్మికులందరికీ రెయిన్ కోట్లు ఇవ్వాలి, చలిలో చలికాలం అప్పుడు కూడా స్వెటర్లు ఇవ్వాలని. కానీ ఆయా మున్సిపల్ కమిషనర్లు కానీ పాలక వర్గాలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్పందించడం లేదు. కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఈ అవసరాలు తీర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం PRC ప్రకటన చేసి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి కార్మికులకు అనేది ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు వచ్చినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, అధికారులకు చెప్తా ఉన్నాం, కమిషనర్లు పాలక వర్గాలు కూడా వాళ్ళు కూడా ఈ దృష్టి సారించాలి. కార్మికులు ఆరకొర జీతాలతోటి పనిచేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో అన్ని నిత్యావసర ధరలు పెరిగినప్పటికీ ఉన్నటువంటి వేతనాలు సరిపోవడం లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.